హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పూనిక లెక్చర్ బ్లాగ్స్. ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటి అంటే కెపాసిటర్. జనరల్గా ఈ కెపాసిటర్ని ఏ లెటర్తో డిఫైన్ చేస్తారు అంటే సి అనే లెటర్తో డిఫైన్ చేస్తారు. ఆల్రెడీ నేను ప్రీవియస్ సెక్షన్స్లోని నేను రెసిస్టర్ అండ్ ఇండక్టర్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఎందుకు అలా చెప్తున్నాను అంటే అది మనకి క్లియర్గా అర్థమైంది అంటే ఇది కూడా చాలా ఫాస్ట్గా అనేది మనకు అర్థమవుతుంది అండ్ డిఫరెన్స్ కూడా మనకి తెలుస్తుంది అనమాట. సో నేను అది చూడమని చెప్తున్నాను. అండ్ ఈరోజు కెపాసిటర్స్ కదా, ఈ కెపాసిటర్ని ఏ లెటర్తో డిఫైన్ చేస్తారని చెప్పాను, సి అనే లెటర్ తోటి డిఫైన్ చేస్తారు. ఈ కెపాసిటర్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఇవాల్డ్ జార్జ్ వాన్ క్లెస్ట్ అనే సైంటిస్ట్ మనకి 1745లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా మనకి ఈ కెపాసిటర్ని ఇవాల్డే కాకుండా పీటర్ వ్యాన్ ముషెన్బ్రోక్ అనే సైంటిస్ట్ కూడా మనకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అంటే 1746లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఈ కెపాసిటర్ యొక్క ఫార్ములాకి అండ్ డెఫినేషన్కి వెళ్ళే ముందు ఇది ఎనీ టర్మినల్ డివైస్ అంటే ఇది ఏ ఎలిమెంట్ అనే దాని గురించి మనం తెలుసుకుందాం. జనరల్గా ఈ కెపాసిటర్ అనేది ఒక ప్యాసివ్ ఎలిమెంట్ అనమాట. ప్యాసివ్ ఎలిమెంట్ అంటే ఏంటి అంటే వచ్చిన సోర్స్ని తీసుకున్న తర్వాత అయితే రిసీవ్ చేసుకున్న తర్వాత మనకి ఏం చేస్తుంది అయితే స్టోర్ చేసుకుంటుంది, లేదు అంటే రిజెక్ట్ చేస్తుంది. అదే అలాంటి ఎగ్జాంపుల్స్ ఏంటి రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. అందులోని కెపాసిటర్ కూడా ఒక ప్యాసివ్ ఎలిమెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఏంటి అంటే ఒక 2 టర్మినల్ డివైస్. దిస్ ఈజ్ ఆల్సో 2 టర్మినల్ డివైస్. ఎందుకు 2 టర్మినల్ డివైస్ అంటే దీని యొక్క సింబల్ని మనం చూసుకుందాం. సింబల్కి వచ్చేటప్పుడు దీని సింబల్ ఎలా ఉంటుంది అంటే 2 ప్యారలల్ ప్లేట్స్ కిందకి కన్సిస్ట్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ద కెపాసిటర్ యొక్క సింబల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది 2 టర్మినల్ డివైస్ అండ్ కెపాసిటర్ అనేది ఒక ప్యాసివ్ ఎలిమెంట్ అనమాట. ఇప్పుడు దీని యొక్క డెఫినేషన్కి వద్దాం. డెఫినేషన్కి వచ్చేటప్పుడు ఏంటి అంటే ఎలక్ట్రికల్ కరెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. ఎలక్ట్రికల్ కరెంట్ని దేంట్లో స్టోర్ చేసుకోవాలి, ఎలక్ట్రిక్ ఫీల్డ్లోని స్టోర్ చేసుకున్నట్టయితే దాన్నే మనం ఏమంటామంటే కెపాసిటర్ అని అంటారు. ఎలక్ట్రిక్ కరెంట్ అనొచ్చు, ఎలక్ట్రికల్ ఎనర్జీని ఎందులో స్టోర్ చేసుకోవాలి, ఎలక్ట్రిక్ ఫీల్డ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. ఎలక్ట్రికల్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో స్టోర్ చేసుకున్నట్టయితే దాన్ని మనం ఏమంటాము అంటే కెపాసిటర్ అని అంటారు. అండ్ దీని యొక్క ఫార్ములా వద్దాం. ఫార్ములాకి వచ్చేటప్పుడు దీని యొక్క ఫార్ములా అనేది ఎలా ఉంటుంది అంటే సి అనేది మనం దేంతో డిఫైన్ చేస్తాం, కెపాసిటర్తో డిఫైన్ చేస్తాం. ఇప్పుడు కెపాసిటర్ ఫార్ములాయే చూస్తున్నాం కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే Q/V అనేది దీని యొక్క ఫార్ములా అనమాట. సి ఈజ్ ఈక్వల్ టు Q/V అంటే సి అంటే ఏంటి అంటే కెపాసిటెన్స్, మరి సి ఈజ్ ఈక్వల్ టు ఏంటి కెపాసిటెన్స్ అనమాట. కెపాసిటర్ ఇక్కడ మనకి సి అంటే దేన్ని డిఫైన్ చేస్తుంది, కెపాసిటర్ని డిఫైన్ చేస్తుంది. అండ్ క్యూ అంటే మనకి ఏంటి ఛార్జ్, అండ్ వి అంటే ఏంటి అంటే వోల్టేజ్. వేర్ సి ఈజ్ ఈక్వల్ టు ఏంటి కెపాసిటర్, క్యూ అంటే ఛార్జ్, వి అంటే వోల్టేజ్. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకున్న కెపాసిటర్ ఏదైతే ఉందో దీని యొక్క ఎస్ఐ యూనిట్స్కి వచ్చేటప్పటికి ఫారడే అనమాట. ఫారడే అనేది దీని యొక్క ఎస్ఐ యూనిట్స్ అండ్ ఛార్జ్కి వచ్చేటప్పటికి కూలమ్స్ అనేది దీని యొక్క ఎస్ఐ యూనిట్స్. లాస్ట్ వన్ వచ్చేటప్పటికి ఏంటి వోల్టేజ్ యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏంటి వోల్ట్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. క్లియర్? ఇప్పుడు దీని యొక్క ఫార్ములా వరకు అయిపోయింది. ఇప్పుడు దీని యొక్క వర్కింగ్ ప్రాసెస్ ఆర్ ద బేసిక్ ప్రిన్సిపల్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. బేసిక్ ప్రిన్సిపల్కి వచ్చేటప్పటికి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం కన్సిడర్ చేస్తాము అంటే ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ని మనం కన్సిస్ట్ చేసుకుంటాం అనమాట. దిస్ ఈజ్ ద డైఎలక్ట్రిక్ మెటీరియల్. ఇప్పుడు మనం డైఎలక్ట్రిక్ మెటీరియల్ని మనం కన్సిస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డైఎలక్ట్రిక్ మెటీరియల్ని మనం రిమూవ్ చేయాలి. ఎప్పుడైతే మనం రిమూవ్ చేసేస్తామో దిస్ ఈజ్ ద డైఎలక్ట్రిక్ మెటీరియల్. ఇక్కడ రాస్తున్నాను చూడండి, డైఎలక్ట్రిక్ మెటీరియల్. ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని డైఎలక్ట్రిక్ మెటీరియల్ని మనం రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఏం మిగిలిపోతుంది అంటే కండక్టింగ్ ప్లేట్స్ అనేది మిగిలిపోతుంది అనమాట. కండక్టింగ్ ప్లేట్స్ అనేది మనకి మిగులుతుంది. ఈ కండక్టింగ్ ప్లేట్స్ అనేది ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం కండక్టింగ్ ప్లేట్స్ తీసుకున్నామో డైఎలక్ట్రిక్ మెటీరియల్ని తీసుకున్నాం. ఎప్పుడైతే మనం డైఎలక్ట్రిక్ మెటీరియల్ని రిమూవ్ చేస్తామో ఇలా రిమూవ్ చేస్తే మనకి ఏం మిగిలి ఉంటుంది, కండక్టింగ్ ప్లేట్స్ అనేది మిగిలి ఉంటుంది. ఈ కండక్టింగ్ ప్లేట్స్ అనేది ఏవైతే ఉన్నాయో ఈ కండక్టింగ్ ప్లేట్స్ అనేది మనం పవర్ సోర్స్ని అప్లై చేయకముందు అంటే ఇక్కడ మనం ఏమైనా అప్లై చేసామా, పవర్ సోర్స్ అనేది ఏవి అప్లై చేయలేదు. అంటే బ్యాటరీ కానీ చార్జర్స్ కానీ ఏవి మనం అప్లై చేయలేదు కాబట్టి ఇక్కడ మనకి ప్లేట్స్ అనేది ఎలా ఉంటుంది అంటే న్యూట్రల్గా ఉంటుంది అనమాట. బాగా గుర్తుకు పెట్టుకోండి,
పవర్ అనేది మనం కనెక్ట్ చేయకముందు ప్లేట్స్ అనేది న్యూట్రల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పవర్ అనేది జనరేట్ చేసి చూద్దాం, అంటే బ్యాటరీని కనెక్ట్ చేసి చూద్దాం, అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లేట్స్కి మనం ఏం కనెక్ట్ చేస్తున్నాము, పవర్ అనేది అప్లై చేస్తాం ఆర్ బ్యాటరీని మనం కనెక్ట్ చేసాం అనమాట. ఇలా మనం బ్యాటరీని కనెక్ట్ చేసేటప్పుడు బ్యాటరీ కనెక్ట్ చేయగానే మనకి ఏమవుతుంది అంటే ఈ ప్లేట్స్లోని ఎలక్ట్రాన్స్ అనేది జనరేట్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ అనేది ఏ విధంగా జనరేట్ అవుతుంది అంటే మనం తీసుకునే ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఏదైతే ఉందో దీని యొక్క లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి పాజిటివ్ ఛార్జెస్ అనేది అయితే డెవలప్ అవుతుంది అనమాట. ఏ ఛార్జెస్ డెవలప్ అవుతాయి, పాజిటివ్ ఛార్జెస్ అనేది లెఫ్ట్ సైడ్కి మనకి డెవలప్ అనేది జరుగుతుంది. మరి రైట్ సైడ్కి ఏం డెవలప్ అవుతుంది అంటే నెగిటివ్ ఛార్జెస్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద ఛార్జెస్. ఇది నెక్స్ట్ ప్లేట్, రైట్ సైడ్ ఉన్న ప్లేట్కి నెగిటివ్ ఛార్జెస్ అనేది ఈ విధంగా జనరేట్ అనేది అవుతుంది అనమాట. మనం ఏం అప్లై చేసాము, బ్యాటరీని కనెక్ట్ చేయడం వల్ల మనకి ఇవంతా జనరేట్ అనేది జరిగింది. ఇప్పుడు వీడు ఏం చెప్తున్నారు అంటే ఎప్పుడైతే మనము బ్యాటరీ అనేది తీసుకున్నామో మనకి పాజిటివ్ ఛార్జెస్ నెగిటివ్ ఛార్జెస్ అనేది డెవలప్ అవ్వడం జరిగింది అనేది మనకి బేసికల్గా మనకు తెలిసిన పాయింట్. ఇప్పుడు వీడు ఏం చెప్తున్నారు అంటే దీంట్లోని బాగా ఒక ముఖ్యమైన భాగం అయితే ఉంది. అది ఏంటి అంటే మనం బ్యాటరీ అప్లై చేసినప్పుడే ఎలక్ట్రాన్స్ అనేవి జనరేట్ అయ్యి ప్లేట్స్కి పాజిటివ్ ఛార్జెస్ నెగిటివ్ ఛార్జెస్ వచ్చాయి అని చెప్పేసి అయితే మనం కన్సిడర్ చేసాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఎప్పుడైతే మనం బ్యాటరీని రిమూవ్ చేసేసినా సరే మనకి ఏమవుతుందంట, బ్యాటరీని ఇప్పుడు నేను రిమూవ్ చేస్తాను, బ్యాటరీ రిమూవ్ చేస్తే ఏమవుతుంది, కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, అంటే ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అవ్వడం ఆగిపోతుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ మనం డెఫినేషన్లో ఏం చెప్పాము, ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఎందులో స్టోర్ అయ్యి ఉంటుందని చెప్పాము, ఎలక్ట్రిక్ ఫీల్డ్లో స్టోర్ అయ్యి ఉంటుంది అని చెప్పాము. యాజ్ యూజువల్ ఇక్కడ ఏమవుతుంది అంటే మనం బ్యాటరీని రిమూవ్ చేసేసినా సరే ఎంతో కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఏం చేసుకుంటుంది అంటే స్టోర్ చేసుకుంటుంది అనమాట. కెపాసిటర్ అనేది ఏం చేస్తుంది, స్టోర్ చేసుకుంటుంది. ఇలా స్టోర్ చేయడం వల్ల మనం బ్యాటరీని రిమూవ్ చేసేసినా సరే తర్వాత కూడా మనకి ఎలక్ట్రాన్స్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ బ్యాటరీ ప్లేస్లోని ఒక హెవీ లోడ్ని ఏదో ఒకటి మనం కన్సిడర్ చేసుకుందాం, బల్బ్ కానీ ఏదైనా తీసుకొని మనం ఇక్కడ ప్లేస్ చేసినట్టయితే ఏమవుతుంది అంటే స్టోర్ చేసిన ఎనర్జీ ఏదైతే ఉందో ఆ స్టోర్ చేసిన ఎనర్జీ కూడా ఏమవుతుంది, పాస్ అనేది జరుగుతుంది. ఇలా పాస్ అనేది జరిగి మనకి ఆ బల్బ్ అనేది గ్లో అనేది అవుతుంది అనమాట. వితౌట్ బ్యాటరీ మనకి ఎందుకు గ్లో అవుతుందంటే ఆల్రెడీ మనకి ఆ కెపాసిటర్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనకి ఎలక్ట్రికల్ ఫీల్డ్లోని ఎనర్జీని స్టోర్ చేసుకొని ఉంటుంది అనమాట. ఇలా స్టోర్ చేసుకొని ఉండడం వల్ల ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చెప్పాను, బ్యాటరీని రిమూవ్ చేస్తామని చెప్పాం. బ్యాటరీని రిమూవ్ చేసి మనం హెవీ లోడ్ని ఏదో ఒక దాన్ని కన్సిస్ట్ చేసుకోమని చెప్పాం. సో ఇక్కడ నేను ఏం కన్సిస్ట్ చేసుకోవడం అంటే ఒక బల్బుని తీసుకోను. ఇలా ఒక బల్బుని తీసుకున్న తర్వాత కూడా మనకి ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేది జనరేట్ అయ్యి మనకి బల్బ్ అనేది గ్లో అనేది జరిగిందనమాట. బికాజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్లోని ఎనర్జీని స్టోర్ చేసుకోవడం వల్ల జరిగింది అని చెప్తున్నారు. ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు జరుగుతుంది అంటే ఎప్పుడైతే మనము తీసుకున్న ప్లేట్స్ అనేది మళ్ళీ న్యూట్రల్కి వచ్చినంత వరకు కూడా ఈ బల్బ్ అనేది గ్లో అవుతుంది అండ్ ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్పారనమాట. ఇక్కడి వరకు మనకి దేని గురించి అయింది అంటే కెపాసిటర్ యొక్క ఫుల్ ఎక్స్ప్లెనేషన్, అంటే ఇంట్రడక్షన్ అండ్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ అయితే ఇక్కడ వరకు అయ్యింది. దీని యొక్క నోట్స్ ప్రెజెంటేషన్ ఎగ్జామ్లో ఎలా రాయాలి అనేది అయితే ఇప్పుడు నేను పెడతాను, చూడండి. కెపాసిటర్ ప్రిన్సిపల్ చూద్దాం ఇప్పుడు. కెపాసిటర్ వాజ్ డిస్కవర్డ్ బై ద ఇవాల్వ్ జార్జ్ వాన్ క్లైస్ట్ 1745లో అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ పీటర్ వ్యాన్ ముషన్ బ్రోక్ అనే సైంటిస్ట్ 1746లో అయితే కెపాసిటర్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. Capacitor is a passive element. Capacitor is two-terminal device. Capacitor is denoted by C. Capacitor అనేది ఒక passive element and capacitor అనేది two-terminal device. Capacitor ని C అనే లెటర్తో అయితే డిఫైన్ చేస్తారు. This passive electronic compound that stores electrical energy in an electric field. ఇది కెపాసిటర్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఒక ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఫీల్డ్లోని స్టోర్ చేసుకుంటుందో అటువంటి ప్యాసివ్ ఎలక్ట్రిక్ కాంపోనెంట్నే మనం కెపాసిటర్ అని అంటాం. ఇప్పుడు కెపాసిటర్ యొక్క ఫార్ములా చూసినట్టయితే C=Q/V. C అంటే కెపాసిటెన్స్, Q అంటే ఛార్జ్, V అంటే వోల్టేజ్. ఇప్పుడు కెపాసిటెన్స్ యొక్క SI యూనిట్స్ వచ్చేటప్పుడు ఫారడేస్, ఛార్జ్ యొక్క SI యూనిట్స్ కూలమ్స్ అండ్ వోల్టేజ్ యొక్క SI యూనిట్స్ వచ్చేటప్పటికి వోల్ట్స్ అనమాట. ఎలక్ట్రానిక్ సింబల్
వచ్చేటప్పటికి ఇదిగోండి ఇక్కడ 2 ప్యారలల్ ప్లేట్స్ అనేది కన్సిస్ట్ అయి ఉంది. ఇది ఎలక్ట్రికల్ సింబల్ అనమాట. A capacitor C is a device used to store the large quantity of the electric charges. ఇది లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ద ఎలక్ట్రికల్ ఛార్జెస్ని కూడా కెపాసిటర్ అయితే స్టోర్ చేసుకోగలదు అనమాట. ఇక్కడ దాని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంది చూడండి ఒకసారి. ఇక్కడ 2 ప్యారలల్ ప్లేట్స్ అయితే మనం కన్సిస్ట్ చేస్తాం. మిడిల్లోది ఏంటి, డైఎలక్ట్రిక్ ఎలిమెంట్ అనమాట. ఎప్పుడైతే మనం డైఎలక్ట్రిక్ని మనము తీసినాక మనకి 2 ప్యారలల్ ప్లేట్స్ అయితే కన్సిస్ట్ అయి ఉంటుంది. ఇక్కడ అదే రాసి ఉంటుంది చూడండి, కన్సిడర్ 2 ప్యారలల్ ప్లేట్స్ A and B యాజ్ షోన్ ఇన్ ద above figure B. These 2 plates are separated by a dielectric material. ఆ రెండు కూడా డైఎలక్ట్రిక్ మెటీరియల్ వల్ల సపరేట్ అయితే అయి ఉంటుంది. When it's not connected to a power sources, the plates are neutral. ఎవరికి ఎప్పుడైతే మనం కనెక్ట్ చేయకుండా ఉంటామో అప్పుడు ఆ ప్లేట్స్ అనేది న్యూట్రల్గా ఉంటాయి అన్నమాట. వన్స్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ, ఎలక్ట్రాన్ స్టార్ట్స్ టు ఫ్లో ఫ్రమ్ వన్ ప్లేట్ టు అనదర్ ప్లేట్. ఎప్పుడైతే మనం బ్యాటరీకి ఆ కెపాసిటర్ని మనం కన్సిస్ట్ చేస్తామో అప్పుడు మనకి ఆ రెండిటి మధ్య మనకి ఏంటి, ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. This causes the left plate to develop the positive charge and the right plate is developed by a negative charge. ఎప్పుడైతే మనము ఆ బ్యాటరీ అనేది కనెక్ట్ చేస్తామో ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది జరుగుతుంది అని చెప్పాం. అక్కడ మనకి లెఫ్ట్ సైడ్ పాజిటివ్ ఛార్జ్ అనేది డెవలప్ అవుతుంది అండ్ రైట్ సైడ్కి వచ్చేటప్పటికి నెగిటివ్ ఛార్జెస్ అనేది అయితే ఇక్కడ డెవలప్ అవుతుంది అని అయితే చెప్పారు. నెక్స్ట్, దిస్ సపరేషన్ ఆఫ్ ద ఛార్జెస్ క్రియేట్స్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ ద ప్లేట్స్ విచ్ హోల్డ్స్ ద ఎనర్జీ ఇన్ ప్లేస్. ఇది నెక్స్ట్ డయాగ్రామ్ వచ్చేటప్పటికి చూడండి, అంటే ప్లేట్స్ అనేది మన డైఎలక్ట్రిక్ సబ్స్టెన్స్ని మనం సపరేట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది అయితే ఈ సర్క్యూట్ చూపిస్తుంది అనమాట. ప్లేట్ అనేది మనం తీసేస్తే ఏమవుతుంది, ఇక్కడ మనకి 2 ప్యారలల్ ప్లేట్స్ అనేది అయితే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం బ్యాటరీని కనెక్ట్ చేసేటప్పుడు మనకి ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అనేది ఏ విధంగా జరిగి రైట్ సైడ్ మనకి ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ ఏమవుతుందో చూపించాడు. లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి పాజిటివ్ ఛార్జెస్ డెవలప్ అవుతుంది, రైట్ సైడ్కి వచ్చేటప్పటికి నెగిటివ్ ఛార్జెస్ అనేది డెవలప్ అవుతుందంట. నౌ హియర్ ఈజ్ ద ఫ్యాసినేటింగ్ పార్ట్. ఈవెన్ ఇఫ్ యూ డిస్కనెక్టెడ్ ద బ్యాటరీ, ద కెపాసిటర్ స్టిల్ హోల్డ్స్ ద ఛార్జ్. ఇక్కడ ఒక అద్భుతమైన పార్ట్ అయితే ఉంది. అది ఏంటి అంటే, ఎప్పుడైతే మనము బ్యాటరీని డిస్కనెక్ట్ చేస్తామో కెపాసిటర్ అప్పటికీ కూడా ఎనర్జీని అయితే స్టోర్ చేసుకొని ఉంటుందంట. ఇట్స్ లైక్ టైనీ ఎనర్జీ బ్యాండ్ వెయిటింగ్ టు బి యూజ్డ్. వెన్ యూ కనెక్టెడ్ ఎక్స్టర్నల్ లోడ్, ద స్టోరేజ్ ఛార్జ్ ఫ్లోస్ ద క్రియేటింగ్ అ కరెంట్. ఎప్పుడైతే మనం బ్యాటరీని రిమూవ్ చేసేస్తామో ఎలక్ట్రికల్ ఎనర్జీని ఆల్రెడీ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో స్టోర్ చేసుకొని కెపాసిటర్ ఉండడం వల్ల మనం బ్యాటరీని మనం రిమూవ్ చేసేసినా సరే మనకి కరెంట్ అనేది అయితే ఫ్లో అవుతుందంట. ఇప్పుడు ఎప్పుడైతే మనం బ్యాటరీని రిమూవ్ చేస్తామో ఆ ప్లేస్లో బల్బును మనం కన్సిస్ట్ చేసిన కరెంట్ని అయితే జనరేట్ చేస్తుంది అని చెప్పారు. సో ఇది వన్ ఆఫ్ ద టైనీ అంటే చిన్న ఎనర్జీ బ్యాంక్ అని కూడా చెప్పచ్చు అనమాట దీన్ని. దిస్ ప్రాసెస్ కంటిన్యూస్ అంటిల్ ద ప్లేట్స్ ఆర్ రిటర్న్ టు బీయింగ్ ద న్యూట్రల్. దిస్ ప్రాసెస్ ఈజ్ నౌన్ యాజ్ ద డిశ్చార్జింగ్ ఆఫ్ ద కెపాసిటర్. ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది అంటే, ఎప్పుడైతే మనము తీసుకున్న ప్లేట్స్ అనేది న్యూట్రల్ అనేది మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ న్యూట్రల్ కండిషన్కి వచ్చినంత వరకు ప్రాసెస్ చూసిన తర్వాత నా వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.